దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఏకంగా ఏటీఎంలకే స్కెచ్ చేశారంటే ఎంత దారుణానికి ఒడిగట్టారో చూడాలి. వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉన్నాయి. అడ్డొస్తే గన్లతో బెదిరించడమే కాకుండా అవసరమైతే షూట్ చేసి చంపేస్తున్నారు కూడా. ఇక్కడ మీకు చూపిస్తున్నా నేను ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలని. కర్ణాటక బీదర్లోని ఒక ఎస్బీఐ బ్రాంచ్ ముందు జరిగినటువంటి ఘటన ఇది. బ్యాంక్ దగ్గర నుంచి ఏటీఎం వెహికల్లో ఆ ఏటీఎం సెంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఏటీఎం సెంటర్ లో ఆ డబ్బులు నింపేందుకు వెళ్తున్నటువంటి ఆ సిబ్బంది పైన దాడి చేసి గన్లతో బెదిరించి ఏకంగా 5 రౌండ్ల కాల్పులు కూడా జరిపారు. ఇద్దరు మృతి చెందారు, మరొకరికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ఇది అందరూ చూస్తుండగానే నడి రోడ్డు పైన పట్ట పగలే ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చి దారాన్ని కొడిగట్టారు. మీరు చూడొచ్చు, ఇక్కడ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చారు. ఇక్కడ పక్కనే మీకు చూస్తే కనుక ఏటీఎం వెహికల్ కనబడుతోంది. ఏటీఎం డబ్బులు వేసేందుకు ఆ వెహికల్ తీసుకెళ్తూ ఉంటారో ఇది ఆ ఏటీఎం లోకి డబ్బులు వేసేందుకు ఆ డబ్బులను క్యారీ చేసే వెహికల్ ఇది. ఆ వెహికల్ నుంచి దిగినటువంటి వ్యక్తులు కొంత అటు ఏటీఎం సెంటర్ వైపుగా నడుస్తూ వెళ్లారు. అంతలోనే వారిపైన కాల్పులు జరిపి ముగ్గురిని చంపేశారు. ఒకరికి గాయాలని తెలుస్తోంది. ఆ ముగ్గురు కూడా ఇక్కడ మనం చూడొచ్చు, ఇద్దరు చనిపోయారు. ఇప్పటికే ఇద్దరు చనిపోయారు, ఒకరికి గాయాలయ్యాయి. ఆ ఇద్దరి పైన కూడా గన్ తో కాల్ చేసి ఇక్కడ వెహికల్ పక్కనే అప్పుడే వెహికల్ దిగిపోయారు. ఆయన చేతిలో బేసిక్గా ఒక గన్ కూడా ఉంటుంది. ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు ఈ ఏటీఎం వెహికల్ వెంట. సో ఏటీఎం వెహికల్ వెంట వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్ ముందుగా చంపేసి మరొక వ్యక్తి అదే బాక్స్ ని తీసుకెళ్తుంటారు. సూట్ కేసు ఏదైతే అందులో డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు తీసుకెళ్లే వ్యక్తి పైన మళ్ళీ గన్తో కాల్ చేసి ఆయన కూడా చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తిని బెదిరించి అక్కడ నుంచి డబ్బులు పట్టుకొని ఉడాయించేశారు. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక వెహికల్ పైన అందరూ చూస్తున్నారు, ఇంతమంది అక్కడ పక్కనే ఉన్నారు. ఇది సీసీటీవీ కెమెరాలో ఆ తర్వాత అక్కడ ఒక వ్యక్తి రికార్డ్ చేసిన దృశ్యాలు. ఇక్కడ చూడండి, ఒక 2 వీలర్ వెహికల్ పైన మీరు చూడొచ్చు. ఒకసారి హోల్డ్ చేయండి, పీసారు. ఇక్కడ వాళ్ళు పైన బాక్సెస్ పెట్టుకుంటున్నారు. ఒకసారి మళ్ళీ రైట్, ఇక్కడ చూడండి, ఆ బాక్సెస్ క్యారీ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ చేతిలో పెట్టెలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డబ్బులతో ఉండేటువంటి పెట్టెలు. సుమారుగా కోటి రూపాయలు సంబంధించినటువంటి ఆ బాక్సెస్ మొత్తం కూడా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది పైన, అక్కడికి వేయడానికి వచ్చినటువంటి ఆ సిబ్బంది పైన గన్తో కాల్పులు జరిపి అక్కడి నుంచి ఆ ₹1,00,000 పెట్టెలు చాలా ఈజీగా ఇట్టే వచ్చేసారు. పని కాని చేసిపోయారు. చాలా ఈజీగా వచ్చేసి 2 వీలర్ వెహికల్ పైన ఆ ₹1,00,000 పెట్టేసుకొని అక్కడి నుంచి పారిపోయారు. నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే పట్ట పగలే ఏటీఎం సంబంధించిన ఆ సిబ్బంది పైన, బహుశా ఇది పక్కాగా ఒక రెక్కి అనుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో అక్కడికి వెహికల్ వస్తుందని, కానీ ఆ సమయంలో అక్కడి నుంచి ఆ బాక్సులు డబ్బుతో కూడినటువంటి ఆ బాక్సులు తీసి అక్కడ పెడతారని అన్ని తెలుసుకొని పక్కాగా రెక్కి నిర్వహించిన తర్వాతనే ఈ దారుణానికి పాల్పడి ఉంటారు బహుశా. ఎందుకంటే అంత స్పాట్ లో అక్కడికి వచ్చేసి ఏదో సడన్ గా జరిగిన ఈ సిచ్యువేషన్ ఏం కాదు. మొదటి నుంచి కూడా వాళ్ళు రెక్కి నిర్వహించి ఆ వెహికల్ అక్కడికి వస్తున్న విషయాన్ని గమనించి ఎక్కడ ఆగుతుంది, ఏ సమయాన్ని డబ్బులు తీస్తారు, ఆఫీసర్ ఎలా దిగుతారు, సెక్యూరిటీ ఆఫీసర్ ఎలా బయటికి వస్తారు, ఇవన్నీ గమనించినటువంటి ఆ వ్యక్తులు పక్కాగా ప్లాన్ తో వచ్చిన వ్యక్తులే ఈ యొక్క దారుణానికి ఒడిగట్టారు. ఒక ఇద్దరు మరణించారు కూడా. సో నడి రోడ్డు పైన ఈ దోపిడీ దొంగల బీభత్సం కర్ణాటక రాష్ట్రంలో ఒకసారిగా సంచలనంగా మారింది. ఇంకెవరిని అడ్డు వచ్చిన వారందరూ కూడా గన్తో బెదిరించి అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఏటీఎం వెహికల్ ఇది. ఆ వెహికల్ పక్కనే సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరి దగ్గరైతే గన్ క్యారీ చేస్తూ ఉంటారో, ఆ డబ్బులు చాలా హెవీగా ఉన్నాయి కాబట్టి గన్ క్యారీ చేస్తుంటారు. గన్ క్యారీ చేసేటువంటి ఆ సెక్యూరిటీ వ్యక్తి పైన కూడా ముందుగా కాల్పులు జరిపాయి. అక్కడ చనిపోయిన తర్వాత మరొక వ్యక్తి ఎవరైతే డబ్బుల్ని ఆ పెట్టెల్లో ఉన్నటువంటి డబ్బుల్ని పెట్టెలను కాస్త ఏటీఎం సెంటర్లోకి తీసుకెళ్లి అక్కడ ఫిల్ చేయడానికి వెళ్తున్నారో ఆ సమయంలో జరిగింది ఈ దారుణం. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గరే అందరూ చూస్తుండగా ఇది ఒక చౌరస్తా లాగుంది. అందరు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు, వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ముందు కారు ఉంది, ఇంతమంది చూస్తున్నారు, కానీ ఎవరు కూడా వాళ్ళు ఆపలేకపోయారు. ఎందుకంటే ఆల్రెడీ గన్ ఉంది. ఇద్దరిని కాల్చి చంపేసి మరొక వ్యక్తిని బెదిరించి అక్కడి నుంచి ఉడాయించారు కాబట్టి చాలా తీవ్రంగా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సో నడి రోడ్డు పైనటువంటి ఘటన విషయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా, ముఖ్యంగా బీదర్ పోలీసులు ఈ వ్యక్తులు ఎవరి దానిపైన ప్రస్తుతం కొంత విచారిస్తున్నారు. సో ఈ వ్యక్తులు ఎక్కడికి పారిపోయి ఉంటారు ఏంటి అనేది పూర్తిగా కూడా సీసీటీవీ కెమెరా ఆధారితంగా వారిని గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూస్తే ఫేస్ కూడా మాస్కులు ఉన్నాయి, ఫేసెస్ కి మాస్కులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తిని అక్కడ దాడి చేసి ఆ పెట్టెను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇద్దరు అప్పటికే చంపేశారు. మరొక వ్యక్తి అక్కడ ఉంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి ఆ పెట్టెను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారు, అక్కడ ఆ డబ్బులు ఫిల్ చేయడం కోసం. ఆయన ఇక్కడ కొంత అలర్ట్ అవుతున్నారు, అటుగా పరుగులు పెడుతున్నారు. కానీ ఆయన కింద పడిపోయినా కూడా వదిలిపెట్టకుండా ఆ పెట్టెను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు కూడా పక్కనే 2 వీలర్ వెహికల్ ఆయన దగ్గర నుంచి బలంగా లాగేసి కింద పడిపోయినా కూడా కాళ్ళతో తొక్కేసి ఆ బలంగా పెట్టెను లాగేసి ఆ బండి మీద పెట్టుకొని ఆ బైక్ పైన 2 వీలర్ బైక్ పైన పెట్టేసుకొని చాలా దర్జాగా వెళ్ళిపోయారు. చూడండి, అక్కడ ఏటీఎం వెహికల్ ఉంది. అప్పటికే ఆ వ్యక్తి బయటకు రాగానే అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ చంపేసి ఇక్కడ ముందుకు వచ్చి ఇక్కడ మరో వ్యక్తి ఉంటే ఆయనను దొబ్బేసి నెట్టేసి ఆ పెట్టెను కాస్త పైకి తీసుకొని వెళ్ళిపోయారు. ₹1,00,000 అందరూ చూస్తుండగా నడి రోడ్డు పైన
అన్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు, కానీ ఎవరు మాత్రం నిర్వహించలేకపోయారు. వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయి. ఇద్దరిని చంపేసి ఆ డబ్బును ఉడాయించేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా. ఇది పక్కాగా స్కెచ్ అన్నట్టుగానే తెలుస్తోంది. ఎందుకంటే అంత ఈజీగా ఆన్ ద స్పాట్ లో అక్కడ ఉన్న సమయంలో ఏటీఎం వెహికల్ రాదు. పక్కా ఆ ఏటీఎం వెహికల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫాలో చేసినటువంటి వ్యక్తులే ఈ నిర్వాకానికి పాల్పడి ఉంటారు. ప్రస్తుతం వారి కోసం కర్ణాటక పోలీసులు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటువంటి దారుణాలకు మాత్రం చాలా పెద్ద ఎత్తున తెగిస్తున్నారు దొంగలు. ఎందుకంటే అందరూ చూస్తున్న తెగించి గన్లు కూడా దొరికాయంటే వ్యక్తుల గన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా కూడా చాలా లోతుగా పోలీసు అయితే విచారించాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఈ అంశానికి సంబంధించి ఆ వ్యక్తులు ఎవరు, ₹1,00,00,000తో పారైనటువంటి ఆ వ్యక్తులు ఏ రకంగా ప్లాన్ చేశారు, వాళ్ళ చేతికి గన్ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university.